ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికి రహదారులు జలమయమవుతున్నాయి, చెరువుల్ని తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ప్రయత్నం చేసింది. వర్షం నీరు ఎక్కువగా నిలిచే చోట వాటర్ హోల్డింగ్స్ ని నిర్మిస్తోంది. వర్షపు నీటిని అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేసి అక్కడి నుంచి మూసీ నదికి తరలిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాదులో 4 చినుకులు పడ్డాయంటే రోడ్లన్నీ చెరువుల్లాగా తలపిస్తాయి. అలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. ఏ చిన్న వర్షం పడ్డా మోకాళ్ళలోతు వరకు రావడంతో చిన్న స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఆ నీళ్ళలోకి వెళ్ళి పోవటానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీళ్ళ ఇబ్బంది అవి కూడా గంటల తరబడి రోడ్ల మీద ఉంటాయి. ఎందుకంటే రోడ్ల మీద నీళ్లు మళ్ళీ నాలాలకు వెళ్ళిపోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. వీటిని చూడొచ్చు. వీటిని ఏమంటే వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అంటారు. ఇవి గ్రేటింగ్స్, ఇవి పైన ఉన్నట్టుగా ఐరన్ రాడ్లకు కనిపిస్తున్నాయిగా ఈ గ్రేటింగ్స్. అంటే నీళ్లు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. హైదరాబాదులో సుమారు 50 వరకు ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న ఆలోచన చేసింది జీహెచ్ఎంసీ అధికారులు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి 12 నిర్మాణాల్లో ఉంటే 3 అందులో పూర్తయిపోయాయి. ఇది నిండిన తర్వాత ఈ నీళ్ళని ఎక్కడికి పంపిస్తారు, ఎట్లా పంపిస్తారు? దీంట్లో ఆల్రెడీ మనకు 25 HP మోటార్స్ ఉన్నాయండి, ప్లేస్ చేసినవి ఉన్నాయి. సో మనకు వర్షం పడినప్పుడు దీంట్లో స్టాగ్నెట్ అయిన వాటర్ని కొంచెం తగ్గంగానే మనకు ఎగ్జిస్టింగ్ డ్రైన్ అయితే ఉంటుందో దాంట్లోకి ఆల్రెడీ మనం లైన్స్ ఇచ్చాము. సో ఈ డీవాటరింగ్ గురించి మనం స్విచ్ ఆన్ చేయగానే మనకు డీవాటరింగ్ స్టార్ట్ అవుద్ది. సో వాటర్ అంతా దాంట్లో పంప్ అవుట్ చేస్తాము ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రైన్లోకి. ఓకే, అంటే ఎంత వర్షం పడితే ఇవి నిండుతాయి? నియర్లీ మన 5 cm వాటర్కి అయితే వాటర్ అయితే తీసుకుంటుందండి. సో బాగా ఇంపాక్ట్గా పనిచేస్తాయి. ఇది అధికారులు చెప్పేది. చాలా అద్భుతమైనట్టుగా విధానం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడ్డట్టు సమయంలో ఇక్కడి నుంచి ఆ నీళ్ళని మోటార్ ఆన్ చేస్తారు. ఇక్కడ పూర్తిగా నిండిన తర్వాత మోటార్ ఆన్ చేస్తారు. 5 సెంటీమీటర్ల వర్షం పడ్డంత వరకు ఇవి పనిచేస్తాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నిండిపోయిన తర్వాత మోటార్ ఆన్ చేయగానే ఇక్కడి నుంచి నాలాల కనెక్షన్ ఉంటుంది. నాలాల నుంచి అటు హుస్సేన్ సాగర్కి వెళ్తే హుస్సేన్ సాగర్ నుంచి మూసీకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇక్కడ మోటార్ కూడా స్విచ్ ఇక్కడే ఉంది. ఇదే ప్యానల్ బాక్స్. ఇది ఇక్కడ ఉన్నట్టుగా స్విచ్ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అటు హుస్సేన్ సాగర్ అటు నుంచి అటు వెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే హైదరాబాద్లో ఏ చిన్న వర్షం పడ్డా కానీ రోడ్ల మీద నిండిపోతుంటాయి. కాబట్టి ఇదొక ఆలోచన చేసింది, వినూత్న ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు మంచి ఆలోచన చేశారు. ఇక్కడి నుంచి ఆ నీళ్ళని తరలించేట్టుగా చిన్న వర్షానికి కూడా ఆ నీళ్లు వెళ్ళిపోవడానికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.